బిగ్ బాస్ హౌస్ లో ఏమీ లేదన్నాడు. 17 ఎకరాల మామిడి తోట పెట్టుకుని అంటారు. అయ్యా, బిగ్ బాస్ హౌస్ లో నేను ఏ రోజు ఏమీ లేదు అని అనలేదు. లాస్ట్ వీడియోలో ఆ వీడియోకి నెగిటివ్ కామెంట్ రాలేదని నేను అబద్ధం చెప్పాను. నెగిటివ్ కామెంట్లు వచ్చిందంటే నాకే. ఊరికి ఎందుకు వెళ్ళను. ఇస్మార్ట్ జోడీలో కూడా నా పరువు తీసింది. గొడవ వేసుకుని మా అమ్మ నువ్వేం చెప్పిన ఇస్మార్ట్ జోడీలు తెలుసా, కానీ మా ఆది నా ఇంటికి రాడు. బాధ ఉంటుంది కవితకి మనసులో, అయ్యో అది నా ఇంటికి రాడు. అది నాకు అంటే నేను ఒక మదర్ అయిన తర్వాత వాళ్ళ వాల్యూ ఎక్కువ తెలిసింది. అది తెలిసిన తర్వాత వాళ్ళ విషయాలు ఎంత జరిగినా కూడా నేను చాలా హ్యాపీ, ఆనందం తట్టుకోలేకపోయినా రోజు. అరే నా కళ్ళ ముందు ఇది జరుగుతుంది అని. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడైతే మేమందరం మా పొలంలోకి వచ్చామన్నమాట. మా అక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరం. ఇంతకుముందు ఒక వీడియోలో మా 17 ఎకరాల మామిడి తోట అని చెప్పాం కదా, సో ఆ మామిడి తోటను చూపిస్తున్నాను. అప్పుడు ఎంత ఉన్నాయో ఇప్పుడు ఎంత ఉన్నాయో మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు వీళ్ళంతా మామిడికాయలు కోసుకోవడానికి వచ్చారు అనమాట. ఆల్రెడీ ఒక బ్యాచ్ వెళ్ళి ఉన్నారు, మగ బ్యాచ్, లేడీస్ బ్యాచ్. ఇప్పుడు ఇదే మా 17 ఎకరాల మామిడి తోట. అది కాదు మా అమ్మ వాళ్ళది. చూసుకోవాలమ్మా సుభాష్ని, అదిగో అందుకే పాకానికి వచ్చింది. అయ్యి పాకానికి వచ్చినాయి, ఎర్రడాలకు వచ్చినాయి, చూసుకోయాలా. ఇవి ఇంకా పాకానికి ఎండ మచ్చమా, అది పాకానికి రాలేదు అసలు. వీళ్ళ ఆనందం ఏంది, కాయలు చూసి వీళ్ళ ఆనందం తట్టుకోలేదు. నేను ఎప్పుడో చెల్ల మా చెట్టు మామిడికాయలు ఇదే ఫస్ట్. అమ్మా దొంగలు వచ్చారు చేలోకి. అది పైదే మా అమ్మ అల్లాడిపోతుంది. ఏ కాయలు ఇన్ని తెలియకుండా కోస్తారని వీళ్ళు. ఇది మాగినట్టునే పాకానికి వచ్చింది. ఎండ మార్చుకైతే ఎట్లా పోయకూడదు కవిత, ఎండ మార్చింది. ఇక్కడ వరకు కదిలి బాగా చూపిద్దాము. మమ్మీ నీ కాయలన్నీ ఎత్తుకుపోతారు ఈరోజు. అల్లాడిపోతుంది, ఇలా తెలియకుండా పిందులు కోస్తారు. గుండెకాయలు కోసుకొని వస్తున్నారు. నీకు ఏ కాయలు కావాలని ఎడకొచ్చి కోసి మళ్ళీ వాళ్ళు కోసే కాయలు కాడికి కూడా తినే కాయలు ఏంది వాళ్ళు తింటున్నారని అవి కూడా కావాలంటుంది. జూన్ లెక్క ఈ కాయలు వచ్చేది జూన్ ఎండింగ్ లో. ఇప్పుడు ఈ కాయ ఇదిగో ఇలా ఎర్రలో రావాలి కదా, ఇది మాగుద్ది. ఇట్లాంటి కాయలు పోయాలి. ఇప్పుడు ఇట్లా వచ్చే కాయ కోస్తే తొందరగా మాగింది. మాగిందాక ఎట్టాలకు వచ్చింది చూపేసి ఈ చెరుకు రసాలు. ఈ కాయ చెట్టునే మాగిన కాయ చూడండి, ఇది చెరుకు రసాలు కాయ. సూపర్ ఉంటుంది. లాక్కొని తెచ్చాడ్రా. సూపర్. ఒక చెట్టుకి బాస్ లాగా ఉండాలా? అల్లుడు అట్ట పెట్టావు. రెండు కాయలు తీస్తే రెండు చెరువు తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ అన్ని కాయలు వస్తాయమ్మా, అమ్మడమే. 7 అంటే రేట్ లేవు కదా అంటకాయలు. ఎన్ని చెట్లు కాయల ఇప్పుడు కూడా ఆడాడు ఉన్నాయి కాయలు. 8 సంవత్సరాల క్రితం ఒక అంటే మొత్తం ఈ 17 ఎకరాలు వేసి అంతా అంత చెట్లు బాగా చెట్లు కాయలు కాయలు వస్తుంది. ఫ్రెండ్ వచ్చింది అప్పుడు ఇంత ఉండేసరికి వాటర్ లేక అప్పుడు 3 సంవత్సరాలు నీళ్ళు వర్షాలు లేదు కదా అసలు. వర్షాలు చెట్లు పట్టి కొంచెం ఎందుకంటే పెద్ద చెట్లే. వాళ్ళు గొర్రెలోళ్ళు బర్రెలోళ్ళు అని మేపుకొని పోతున్నారని అప్పుడు తీగ చుట్టేది ఇంకా మన కొక్కరే పెట్టలే. కింద ఎందుకు కూర్చున్నాం అయితే తిరిగి వాళ్ళ కలిపి వచ్చిందా. సో ఇంకా అప్పుడు తీసేసి నా పెళ్లికి ముందే తీసేసింది. నా పెళ్లి తర్వాత మా వేసింది. నా పెళ్ళైన తర్వాత ఇది మామిడి చెట్లు వేసి ఫెన్సింగ్ వేసింది అనమాట. అది వేసేసి బందోబస్తు చేసి కంప్లీట్ అవుతుంది. మాత్రం ఆ చెట్టు కాడికి బాగా పండాక దొరుకుతాయేమో. దగ్గర కొట్టేయాలమ్మా. వస్తే ఆ రసం అనేది కారకుండా దీనికి కూడా కాదు అయిపోయింది. ఈ
కాయ ఎంత స్వీట్ ఉందంటే భయంకరమైన తీపి. మా అద్విత తిని సగం నేను తింటున్నాను అనమాట. ఎవరైనా మాట్లాడుకుంటున్నారు మా ఫ్యామిలీలో, ఏందో బస్తా ఏందో అంటున్నారు గైస్. చూడండి గైస్, కవిత చెప్పు కవిత, నువ్వు ఏం మామిడికాయ తింటా తీసుకుంటావు? గైస్ ఈ అమ్మాయి చూడండి గైస్, వీడియో ఏందో సోజ్ చెప్తుంది. చూడండి గైస్, కుళ్ళిపోయింది గైస్. నా బంగారు అల్లుడు మంచి కాయ తెచ్చి ఇచ్చాడు, చెట్టున పండి రాలింది అనమాట. అల్లుడు థ్యాంక్స్ అల్లుడు. చెప్పుకుంటున్నారు సూపర్ బాగుంటాయి. ఒక్కటేనా నాన్న, ఇంకలేవా చెట్టుకి? ఆ చెట్టు చూపిరా మాకు ఎక్కడ. గైస్ రాండి గైస్, మనం ఈ రోజు చెట్టు చూద్దాం. రాండి గైస్, నీకు చెట్టు చూపిస్తాను. అవన్నీ అంటు మామిడికాయలక్క, ఎర్రగా వచ్చినాయి అయితే. అదే అంటికాయలమ్మా, ఇవి అంటియే కదా. ఎందుకు అంటి ఇన్నేసాడురా? ఇది మాట్లాడలేనమ్మా. ఈ చేను ఈ ఎట్ట ఊరి నాటినమ్మా ఇప్పుడు తల్లే. దీంట్లో ఆడ ఊరు నాటినరా? కాటిల్లా అవతల బత్తాయి తోట ఇది. అప్పుడు మనం ఇప్పుడు వచ్చిల్లా అది ఊరి నాటిన కాయలు. అవునా? ఆగల ఈ అంటికాయలు అట్టే వస్తాయి అక్క. అదే ఎండ మర్చివి కాలిపోయినాయి కాయలు. గాలికి నిన్న వాన పడింది, అన్ని పిందులు రాలిపోయినాయా? పిందులు రాలినాయి, పాకానికి వచ్చినాయి రాళ్ళ. ఎండకు కూడా ఎండ మర్చి వచ్చింది కాయలకి బాగా. రైతులకి ఇట్లా నష్టం రమ్మంటే రాకేం చేస్తుంది? చీకటి పడుతుంది, మామిడికాయ కోసిన వరకు కోసింది కదా, అన్ని ఏరారు కింద పడి గోతంలో వేసి. మేమైతే చీకటి అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. చేలో నుంచి ఒకరు వస్తే ఒకరు రాకపోతారు. ముందు వచ్చిన వాళ్ళం కింద కూర్చొని ఉన్నాం ఇక్కడ, వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా ఎన్ని ఏరారో ఏందో అది పెట్టారు. తెచ్చింది పాపము ఓనర్కి. మీరు అందుకని మీ ఇద్దరికే మీకంటే మామిడికాయలు అంటే ఏరుకున్నాం కాబట్టి కరెక్టేనక్క. ఎవరు ఏరుకున్నా ఎవరు కోసుకున్నా, ఎవరు ముందు ఏరుకుంటే వాళ్ళకి అదేనమ్మా. మరి అంతే కదైతే. మొత్తం నేనే తీసేసుకుంటా. ఏందమ్మా కవిత గొడుగు తెచ్చా పాప కోసమా? సరే ఈమె పాపకి. ఎక్కడికి వెళ్తున్నావు నైరా మనము? సూపర్, నైరాని చూపి బాగా. గొడుగు అంటే ఆనందంగా ఉంది నైరాకి. పాండ్ చెరువులోకి. మేము చిన్నపిల్లలప్పుడు చెరువు నిండా నీళ్లు ఉండే, అందరం చెరువుకి వెళ్తున్నాము. దేనికి వెళ్తున్నాం మనం చెరువుకి? చూడడానికి. చూడడానికి ఇంకా ఏందో ఉంది కదా పని అక్కడ. ఇదంతా ఏంది? ఇది పని చేస్తున్నారు, జేసీపీ వచ్చి పని చేస్తుంది ఇక్కడ. చెరువు పని చేపిస్తున్నాము. చెరువులో నీళ్ళు లేవు, చెరువులో నీళ్ళు లేవు పాప. వర్షాలే లేకపోతే చెరువులో నీళ్ళు ఎట్ట వస్తాయి? ఇక్కడ గంగమ్మ టెంపుల్ ఉంది, చిన్నప్పుడు అంతా పొంగల్ పెట్టేది కదా. ఇక్కడ గుడి కూడా ఉంది కట్ట మీద, చెరువు కట్ట మీద. గంగమ్మ గుడి. కోడికి వస్తానే ఉంది ఆ గుడి కాడ, చెప్పలేదే. మా ఈ సుభాష్ ని కోడిని మొక్కున్నావు కదా, ఎప్పుడు వస్తావు? రేపు పోయి అమ్మా అందరం పిల్లలు కూడా పిల్లలు పుట్టినప్పుడు మొక్కుంది. ఇప్పుడు ఇంకా పిల్లలు కూడా పెద్దలు అయ్యారు, ఇంకా గొయ్యలేదు మా అమ్మాయి. సో చూసారు కదా ఇప్పుడు వరకు మన కవిత వాళ్ళ మామిడి తోట ఎన్ని ఎకరాలకు అవుతుంది? అది 17-18 ఎకరాలు. సో 17-18 ఎకరాల మామిడి తోట చూసారు కదా. సో ఇప్పుడు ఏముంటుందంటే ఆ ఫంక్షన్ ఇది డీటెయిల్డ్ వీడియో. ఇంతవరకు మన 400 వీడియోలు ఉంటే ఈ 400 వీడియోల లెక్కల్లా టాప్ వీడియో, ఓవర్ ఎమోషనల్ వీడియో, భయంకరమైన పాజిటివ్ కామెంట్స్ మా ఫ్యామిలీ మొత్తానికి, కవిత వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి, ఈ ఆడపిల్లలందరికీ బీభత్సమైన పాజిటివ్ కామెంట్స్ వచ్చిన వన్ అండ్ ఓన్లీ వీడియో అదే. వీళ్ళ అమ్మకి వీళ్ళ నాన్నకి. దీని గురించి నన్ను తిట్టిన వాళ్ళకి కూడా నేను ఇప్పుడు సమాధానం చెప్తా, ఆగండి. ఎందుకో నీకు కూడా అర్థం కాదు ఇప్పుడు. ఫస్ట్ ఏందా ఇది మాడుతున్నాను నేను చెప్తా. వీళ్ళ అమ్మకి వీళ్ళ నాన్నకి, ఇది గుర్తుపెట్టుకోండి, వీళ్ళ అమ్మకి వీళ్ళ నాన్నకి పెళ్లి రోజు చేశారు. 45వ పెళ్లి రోజు. మీరు చూసుంటారు, చూడకపోతే ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను. 7.5 లక్షల మంది చూసారు. ఎన్ని పాజిటివ్ కామెంట్స్ స్వామి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక 50-60 లక్షల మంది చూసారు. యూట్యూబ్ షార్ట్స్లో ఒక 50-60 లక్షల మంది చూసారు. ఫేస్బుక్లో ఒక 16-17 లక్షల మంది చూసారు. ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్. ఒక్క నెగిటివ్ కామెంట్ రాలేదంటే వినండి, అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీళ్ళ అమ్మ నాన్నకి చేస్తే మీ అమ్మ నాన్నలకి చేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ లెవెల్ అది ఆ వీడియో గురించి. అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు చేయాలనుకున్నాం, ఏమేం చేశారు, ఆ ప్లాన్ ఎవరు వేశారు, అవి క్లీన్గా మొత్తం హార్ట్ఫుల్గా కవిత చేత మాట్లాడిస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాలనిపించింది. ఎందుకంటే
ఆ కామెంట్స్ చూసి ఫ్యామిలీ అంతా మురిసిపోయారు స్వామి. ఏంది అందరూ భలే వీళ్ళ పెద్ద సుభాష్ నాకు కూడా ఏందో భలే పాజిటివ్ కామెంట్లు పెడతారు, అందరూ మంచి కామెంట్లు పెడతారు కవిత అనిలా అలా కదా. అది ఏంటనేది చెప్తాను. ఏంటి అసలు ఎందుకు యాక్చువల్గా అది మా పెద్ద ఫస్ట్ ఆ మామిడి తోట గురించి చెప్పమ్మా. అది ఇదైతే కాదు మామిడి తోట, నాది అంటే మా అమ్మ నాంది. అందరూ ఇప్పటికీ ఆ మామిడి తోట పాత వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఆ పాత వీడియో కింద కామెంట్లు ఒకప్పుడు తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అన్నా కానీ ఈ రోజు ప్రాబ్లమ్స్ నేను ఎప్పుడు చెప్పలేదు. బిగ్ బాస్ హౌస్లోనే క్లియర్గా 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తాను అంటే ఇల్లు కట్టుకుంటాను, ఇప్పుడు నాకేం ప్రాబ్లమ్స్ లేవని క్లియర్గా చెప్పా. వాళ్ళు ఎడిట్ చేసి వేసారే లేదు, నేను ఎప్పుడు చెప్పలా. బట్ ఆ మామిడి తోట నాది కాదు, వీళ్ళ అమ్మా నాన్నది. నేను మొన్నే మామిడికాయలు కూడా పంపించారు. మీకు 2 years బ్యాక్ చేసినప్పుడు ఆ వీడియోలో అప్పుడే చిన్న చెట్లు, ఇప్పుడు ఆల్రెడీ కాపు కూడా వచ్చింది. ఆ చెట్ల గురించి పక్కన పెడితే మీ అమ్మా నాన్న పెళ్లి రోజు గురించి హార్ట్ఫుల్గా నీకు అనిపించి చెప్పుకోతా. ఎందుకు చేయాలనుకున్నాను అసలు? యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచి ప్లాన్ స్టార్ట్ అయిందంటే మా పెద్దక్కకి వాళ్ళ అత్త మామ ఉన్నారు కదా, సో వాళ్ళతో అనింది ఏదైనా సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది అత్త మీకు అని చెప్పి అంటా ఉన్నింది. సో అంటా ఉన్న టైంలో కరోనాకు ముందు అనింది, కరోనా తర్వాత కరోనా వచ్చింది. సో కరోనా టైంలో ఇంకా చేయలేము కదా, వాళ్ళు ఊరు దగ్గర ఉన్నారు, మాకు వాళ్ళు వేరే ఊరు దగ్గర ఉంటారు. సో అప్పుడు కుదరలేదనమాట. కరోనా తర్వాత చేద్దాం ఒక టైం రావాలంటారు కదా, ఆ చేసే టైంలోపు మా అత్త వాళ్ళ మా అక్క వాళ్ళ మామి చనిపోయారు. సో దానివల్ల చేయలేకపోయింది మా అక్క. సో దాని నుంచి అరే నేను సడన్ గా హెల్త్ బాగాలేక చనిపోయారు. సో మా అత్త మామకి చేయలేకపోయినాను, అట్లీస్ట్ మా అమ్మ నాన్నకన్నా చేయాలి అనుకున్నది చేయగలిగితే బాగుంటుంది. ఏ టైంలో సడన్ గా నైరా పాప పుట్టిన 2-3 నెలల తర్వాత మామూలుగా ఈ డిస్కషన్ మా అక్క నాతో అనింది అనమాట. అవును అక్క బాగుంది ఐడియా అని చెప్పా. సో అన్న తర్వాత ప్లాన్ చేసినాం, కానీ సడన్గా 1 month ముందు స్ట్రాంగ్గా ప్లాన్ చేసినాం ఖచ్చితంగా ఎట్లా చేయాలి, ఇది చేసేదాకన్నా అసలు అంటే జరుగుతుందా చేయగలుగుతామా లేదా అని భయంతో ఉనింది. సో అట్లా ఇంక ఇది ప్లాన్ చేసిందనమాట మా అక్క. సో ఇది మా అక్క అత్త వాళ్ళ చెల్లెలకి వాళ్ళందరికి కూడా తెలుసు మా అక్క అనేది. సో మా అక్క ఎప్పటి నుంచో అనుకుంటా ఉనింది, అది మా అత్తకి చేయలేకపోయింది, మా అమ్మ వాళ్ళకి చేయగలిగింది. ఆ రోజు పెళ్లి రోజు జరిగిన తర్వాత 1 hour నేను మళ్ళీ ఇంటికి వచ్చాను, ఇక్కడ కావాలకి వచ్చేసాను. సో నేను కవిత ఇస్మార్ట్ జోడీలో కూడా చెప్పింది, వీళ్ళ అమ్మా నాన్న ఇంటికి, ఈ అమ్మా నాన్న అనేది గుర్తుపెట్టుకోండి, వీళ్ళ అమ్మా నాన్న ఇంటికి కూడా నేను వీళ్ళు రాడు అదే నా ప్రాబ్లం అనేసి ఏడ్చింది కూడా ఆ రోజు. సో నేను ఎందుకు వీళ్ళ ఇంటికి వెళ్ళను, ఏంటి ప్రాబ్లం అనేది కూడా దాని గురించి ఈ వీడియోలోనే చెప్తాను. సో ఆ రోజు నేను వచ్చేసిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అత్త మామ వాళ్ళ ఆనందం ఏంటి, వాళ్ళు ఎక్స్ప్రెసివ్ కాదు నాకు తెలుసు, వాళ్ళ అమాయకులు వాళ్ళ నోట్లో నుంచి నోరు మాటలు బయటపడవు. ఎంత చెప్పి నువ్వు 1,00,000 కోట్లు తెచ్చిపెట్టిన వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని మనుషులు వాళ్ళు అంతే. ఏదైనా మనసులో శృతిహాసం టైప్. మా నాన్న ఏమో అంత కనిపించలేదు, కానీ అంటే మా నాన్న అప్పుడు మీటింగ్ ఉంది వెళ్ళాలని చెప్పాడు కదా, మా నాన్న వెళ్ళాడు, మా అమ్మ మాత్రం మాతో ఉండింది కదా. సో మా అమ్మ హ్యాపీగానే ఉంది, వాళ్ళు ఏం చెప్పరు కదా నాన్న. అది ఇంక ఒక్క మాట మీరు అనుకోకుండా ఇంత చేశారు, ఎప్పుడు అనుకున్నారు ఏందని అది కూడా మామూలుగా రెగ్యులర్ గా ఎట్లా వెళ్తామో అట్లే అనిపించింది వాళ్ళకి. అంటే అనిపించింది మీన్స్ సర్ప్రైజ్, వాళ్ళు వెంటనే ఫేస్ లో అర్థమైంది. అది ఓకే, అది జరిగిన తర్వాత ఆ రోజు రాత్రి సాయంత్రమో ఉదయమో ఏదన్నా అన్నారా మీతో మాట్లాడినప్పుడు అబ్బా వాళ్ళ హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారని? వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, మేబీ చెప్పుకొని ఉంటే వాళ్ళిద్దరు చెప్పుకొని ఉండొచ్చు అంతే. అంతే. ఆ తర్వాత మేము మా అక్కని వంట చేయమని చెప్పాము కదా, మా 3వ అక్కని మా ప్రేమ తక్కువ వంటలు చేసి పెట్టింది. సో అందరం అక్కడికి వెళ్ళి బాగా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఆడే రెస్ట్ మీన్స్ మాట్లాడుకొని అందరం మళ్ళీ ఇంటికి వచ్చాము. మా నాన్న వీడియోలోనే చికెన్ మటన్ మా అన్న తెచ్చాడు కదా, అది వండుకొని తిన్నాము. తిన్నది అరిగేదాకా డాన్సులు వేసుకున్నాము, ఊరికే పాటలు పెట్టుకొని. వీళ్ళలో హైలైట్ ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీలో ప్రతిసారి డాన్సులు వేస్తారు, రాదు ఎవరికి భజన వచ్చు, అంటే పండ్ర భజన వేసాము అనమాట. వీళ్ళ ఫ్యామిలీ అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ డాన్స్లు వేసుకుంటారు హ్యాపీగా. అదేం వీడియోలు షూట్ చేసుకోరు, వీడియోలు ఎక్కడ పెట్టరు, కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటుగా చీరాట్లు అది ఇది అందరూ భలే ఆడుకుంటారు, రాముడి చేత ఆటలు. ఫస్ట్ చీరాటే స్టార్ట్ చేసినాం పిల్లలకి, అంటే మాకందరికి వచ్చి అవన్నీ మా అక్క పిల్లలకి వాళ్ళందరికి, మా అన్న పిల్లలకి రావద్దు కదా. సో వాళ్ళందరికి నేర్పించాను నేను. నేర్పించిన తర్వాత వాళ్ళు కాసేపు ఆడారు, నేను నైరానింగ్ నిద్ర కూర్చోడానికి వచ్చినాను. వాళ్ళు కాసేపు ఆడిన తర్వాత మళ్ళీ తిని అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. కాసేపు తిన్నది అరిగిందాక. మీ అమ్మ నాన్నకి బట్టలు ఇవన్నీ షాపింగ్ ఎక్కడ చేశారు? సో మా నందు వాళ్ళ చెల్లి మ్యారేజ్ అయితే మా అక్క వాళ్ళు వచ్చి ఉన్నారు. సో వాళ్ళు వచ్చి ఉంటే మేమందరం కలిసి నెల్లూరుకి వెళ్ళాము. నెల్లూరుకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మా అక్క వాళ్ళు, మా అన్న, నేను, మా వదిన హరిత, సో వాళ్ళందరం వెళ్ళి మా అమ్మకి శారీ కొన్నాం. సో నాకు అప్పటికి టైం అయిపోద్దేమో అని చెప్పేసి, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి నేను నైరాని వాళ్ళని తీసుకెళ్ళాల, పోయి అలా వచ్చామన్నమాట. ఇంకా మా నాన్నకి అన్న నువ్వు బట్టలు ఒంగోలులో తీసుకో నాన్నకి అని చెప్పేసి మేము మా అక్క వాళ్ళు అందరం మా అన్నకి చెప్పామన్నమాట. మా అన్న వచ్చేసి బట్టలు
బట్టలు ఒంగోలులో తీసుకున్నాడు. పూలమాలలు అవి ఇక్కడ మాకు ఆల్రెడీ డెకరేషన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాము. ఫోటో ఫ్రేమ్ నేను చేయించాను. అందరము షేర్ చేసుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఎవరికి ఏది అవైలబుల్లో ఉందో అవన్నీ వాళ్ళు చేసుకుని వచ్చారనమాట. ఎవరికి వాళ్ళు షేర్ చేసుకున్నారు వర్క్లో. మీ ఇంటి దగ్గర ఉంది కదా, మీరు వచ్చేటప్పుడు అద్దా, మీరు వచ్చేటప్పుడు ట్రావెలింగ్లు ఇద్దా, మీ నాన్నకి బట్టలుదా, మేమందరం ఒక నెల్లూరు పోయినాం కదా, అమ్మకి శారీ తీసుకొస్తాం, ఇట్లా సరదాగా ఎవరికి వాళ్ళు పంచుకొని ప్రతి ఒక్కరి భాగం ఉంది, ప్రతి ఒక్కరు హ్యాండ్ చేశారు. ఇది షేర్ చేసుకోకుండానే అవన్నీ అమౌంట్ ఎవరెవరు ఎంత పెట్టామో మొత్తం వేసేసి మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎంతెంత పడియో షేర్ చేసుకొని మొత్తం చేశారు. అట్లా అయిపోయింది. అందరి హ్యాండ్ ఉండాలి. అదే కాదు, అట్లా ఉంటేనే వాళ్ళకి కూడా ఆనందం, అందరు కలిస్తేనే కదా. ఇంకా అంటే ప్రతి ఒక్కది అందరిది ఈక్వల్ గా వేసినాం అనమాట అమౌంట్. హ్యాపీగా ఉండాలి. అట్లా చేసిన. నీకెలా అనిపించింది? నాకు మా ఊరు పోతే బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మహారాణిలా కూర్చుంటే, ఎందుకంటే అన్ని అక్కలే కాబట్టి నాకు చేసి పెడతారు, నేను తిని పెడతాను అనమాట. సో మా నైరా అద్విత వాళ్ళే కొంచెం, ఇంకా మా అద్విత బాగా అలవాటు అయింది, మా నైరా కొంచెం అలవాటు అవ్వాలి. అందరికీ అలవాటు అయితే ఇంకా నేను ఫ్రీగా ఉండొచ్చు. మామిడి తోటకి వెళ్ళాము, అక్కడ రీల్స్ చేసుకున్నాం. అంటే రీల్స్ మీన్స్ కొన్ని రీల్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, అలాంటివి చూసి చేసుకున్నాం అనమాట. కానీ ఎక్కడ పోస్ట్ చేయము, సరదాగా అవి మా గ్రూప్లో ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకునేది నవ్వుకుంటా ఉంటాం అనమాట. సో అట్లా రేపు మామూలుగా ఎల్లుండి తిరణాలు ఉంది మా ఊర్లో, అంకమ్మ తిరణాల. మా అమ్మ ఫోన్ చేసి అడుగుతా ఉంది రండి రండి అని. మా నాన్న కూడా ఇందాక కూడా ఫోన్ చేసిండు. ఆదికి ఫోన్ చేసి చెప్పాను, ఆది ఫోన్ చేసినా రాడు, పోయినా రాడు. ఎందుకు రాని చెప్తా ఉండండి. నువ్వు ఆ రోజు ఎందుకు ఏడ్చావు, ఎమోషనల్ అయ్యావు, తప్పని కన్నీళ్ళు జమ్మని వచ్చేసినాయి. అది వీడియోలో కనపడుతుంది, రీల్లో కనపడుతుంది. ఎందుకు? నాకు అంటే నేను ఒక మదర్ అయిన తర్వాత వాళ్ళ వాల్యూ ఎక్కువ తెలిసింది. అది తెలిసిన తర్వాత వాళ్ళ విషయాలు ఇంత జరిగినా కూడా నేను చాలా హ్యాపీ, ఆనందం తట్టుకోలేకపోయినా ఆ రోజు. అరే నా కళ్ళ ముందు ఇది జరుగుతుంది అని. సో మా బామ్మ కూడా, అదే మా నాయనమ్మ, అంటే మేము అవ్వ అని పిలుస్తాం. రీసెంట్ డేస్లో అద్వితకి బామ్మ అని చెప్తున్నాము. సో మా బామ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో అట్లా హ్యాపీ అంతే. అది అంటే వాళ్ళు ఏం పెద్ద ఎక్కువ లైఫ్ని ఏం చూడలేదు, అంటే ట్రిప్స్కి వెళ్ళడము ఇట్లాంటివి ఏం ఉండవు. ఆ ఊర్లు, వాళ్ళ అమ్మోళ్ళ ఊర్లు, మా అమ్మ అయితే, మా నాన్న రిలేటివ్స్ ఊర్లు, ఇంతవరకే లైఫ్ అంతా బిజీగా సంపాదించడానికే సరిపోయింది. సో అది కూడా వాళ్ళ లైఫ్లో నా కళ్ళ ముందు వాళ్ళిద్దరు దండలు మార్చుకోవడం నాకు బాగా హ్యాపీ అనిపించింది. ఇంకా మెయిన్ కంటెంట్ ఉంది వీడియోలో, చూస్తూ ఉండండి. ఇందాకటి నుంచి నేను వీళ్ళ అమ్మ నాన్న గుర్తుపెట్టుకున్నాను కదా, లాస్ట్ వీడియోలో ఆ వీడియోకి నెగిటివ్ కామెంట్ రాలేదని నేను అబద్ధం చెప్పాను, గుర్తుకొచ్చింది నాకు. నెగిటివ్ కామెంట్లు వచ్చిందంటే నాకే. ఆ వీడియోలో కనీసం 15-20 కామెంట్ పైన వచ్చింది కొత్త. ఏం తెలుసా నెగిటివ్ కామెంట్, నువ్వు కూడా చూస్తుంటావు. అమ్మా నాన్న ఏందయ్యా ఆదిరెడ్డి, అత్తమ్మ అనరాదు, అమ్మా నాన్న. ఆ వీడియోలో నాకు తెలియకుండా నేను అమ్మా నాన్న అన్నానంట. ప్రతిదీ వీళ్ళ అమ్మా నాన్న పెళ్లి రోజు, వీళ్ళ అమ్మా నాన్నకి 45వ పెళ్లి రోజు, వీళ్ళమ్మ నాన్నకి తెలియకుండా ఇట్లా అమ్మా నాన్న అత్తమామ అనొచ్చు కదా శుభ్రంగా. అత్తమామ అనకుండా అమ్మా నాన్న ఏంటన్నది దానికి ఇప్పుడు సమాధానం చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లం, చాలా మందికి తెలియదు కదా మేము మేనమామ కూతురు అని తెలియదు చాలా మందికి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళకి అర్థం కాదు. నా భార్య వాళ్ళ అమ్మ నాన్నకి చేస్తున్నాను. మా అత్త మా మామ కంటే మాకు 5 మంది అత్తలు ఊర్లో, మా నాన్నకి 5 మంది అక్కలు ఉన్నారు. ఆ అత్త మామ కింద వస్తుందేమో, మా అత్త మామ అంటే మా నాన్న తరపులు అనుకుంటారేమో అనేసి నా ఉద్దేశం. అంటే కొంతమంది చూసి వెంటనే ఆపేస్తారు, మధ్యలో మళ్ళీ మొత్తం చూడరు వీడియో మొత్తం. అలాంటి వాళ్ళకి అర్థం అవ్వాలి, ప్రతి సెకండ్ చూసిన వాళ్ళకి అర్థం అవ్వాలని ప్రతిసారి మా వైఫ్ వాళ్ళు అమ్మ నాన్న అన్నాడు, అమ్మ నాన్న అంటున్నా, అత్త మామ అన్నానికి కాదు, అనలేక కాదు, అత్త మామే అంటాం. మా నాన్న వీళ్ళ నాన్న నాకు మేనమామ, మా అమ్మ వాళ్ళ సొంత అన్న, నేను ఎందుకు అన్న అత్త మామ. జనాలకు అర్థం అవ్వాలి కాబట్టి వీళ్ళమ్మ నాన్న అన్నాను. అంత మించి నేను అనలేకో అంటే తక్కువ అట్లా కాదు, అత్త మామ అని అంటాను ఎప్పుడు అనేది అత్తమామ అని. కానీ ఆ రోజు ఆ వీడియోలో క్లారిటీగా అర్థం అవ్వాలని, దట్టు నాకు హ్యాపీగా అనిపించింది. మా వైఫ్ వాళ్ళు అందరు కలిసి నాకు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడైనా ఎవరితోనే వెళ్ళినా, నా ఫ్రెండ్స్ ఎవరైనా కనపడ్డా, నేను ఎప్పుడు ఎవరికైనా ఏం చెప్తానంటే, ఎవడైనా నా ఫ్రెండ్స్తో కూడా ఎప్పుడైనా డిస్కషన్ జరిగినప్పుడు డీప్ డిస్కషన్స్లో వచ్చే పాయింట్ ఏంటంటే, ఎవడైనా ఒక తాగుడుపోతుడు ఉన్నాడు అనుకోండి, వాడు రెగ్యులర్గా వచ్చి గాలి చేష్టలన్నీ చేస్తూ తాగుడుపోతుడు, రోజు తాగుడుపోతుడైనా వర్స్ట్ ఫెలో అని అనిపిస్తున్నా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని వాడు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చూసుకుంటుంటే ఆ నిజంగా మంచోడని. ఆడు ఎంత విధమైనా కానీ వాళ్ళ అమ్మ నాన్నని బాగా చూసుకునేవాడు మంచోడని నా ఉద్దేశం. ఎవరైనా అలా పేరెంట్స్కి వాల్యూ ఇస్తూ పేరెంట్స్ని బాగా చూసుకుంటే నాకు చాలా ఇష్టం వాళ్ళంటే. అంటే నాకు వాళ్ళు చూడగానే వాళ్ళ మీద ఒక కన్సర్న్, వీడు మంచోడు, ఈ పిల్ల మంచిది అంతే. వాళ్ళ అమ్మ నాన్నలు మాట్లాడితే, ఇప్పుడు కొంతమంది ఒక అతను ఉంటాడు, హేమంత్ అని ఒక అతను ఉంటాడు, మన ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు, కావాలి అతను. మా ఇంటికి ఆయన సెంట్రింగ్ పని చేస్తాడు, వాళ్ళ నాన్న పేరు రాము అన్న. వాళ్ళ కొడుకు హేమంత్ అని. కొంతమంది చూడగానే కన్సర్న్ వస్తుంది, అతను నా కాడికి వస్తే నేను సలహాల కోసం వాటికి వచ్చినప్పుడు ఒకరోజు వాళ్ళ పేరెంట్స్ గురించి, ఫాదర్ వాల్యూ గురించి నేను చెప్తుంటే మనోడు ఏడ్చాడు, అబ్బాయి ఏడ్చింది, నేను ఏడ్చాను. అంటే అప్పుడు నాకు అనిపించింది,
ఆ పిల్లడు మంచోడు అంతే. వాళ్ళ నాన్న గురించి చెబితే, మా నాన్న గురించి చెబితే ఆ పిల్లోడు ఏడవడం, ఆ పిల్లోడు ఏడ్చి చూసి నేను ఏడవడం, మే ఇద్దరు ఏడ్చి చూసి మా వైఫ్ వచ్చి ఏంట్రా వీళ్ళిద్దరు మా పిల్లకాయలు కూర్చొని ఇద్దరు ఏడ్చుకుంటాం, ఇద్దరు ఒకరికొకరు ఎదురు కూర్చొని ఏడ్చుకుంటాం ఫాదర్స్ గురించి చెప్పుకొని, ఫాదర్స్ గొప్పతనం చెప్పుకొని. సో నేను అలా చూస్తాను అన్నమాట. ఆడు ఎంత ఎదవైనా పేరెంట్స్ గురించి మంచిగా ఫీల్ అయ్యి పేరెంట్స్ బాగా చూసుకుంటుందంటే వాడు మంచోడని. కాబట్టి వీళ్ళు మా వైఫ్ వాళ్ళ అమ్మ నాన్నకి చేస్తుంది కాబట్టి నాకు గర్వంగా మా వైఫ్ వాళ్ళ అమ్మ నాన్నకి, మా వైఫ్ వాళ్ళ అమ్మ నాన్నకి గర్వంగా చెప్పిన మాటలవి. నేనేదో ప్రౌడ్గా కాదు, మా వైఫ్ మీద గర్వంగా. నేను ఈ డిస్కషన్ అంటే మా అక్క చెప్పే ముందే నేను ఒకటి అనుకొని మా ఆదిని అడిగా నేను. సో దానికి కూడా ఆ రోజు నువ్వు మంచిదానికి తిట్టాను, మంచిదానికి అవుతావు నువ్వు అని. అంటే నా పేరెంట్స్ కి నేను ఒకటి చేయాలనుకుంటున్నాను, అది నీ పర్మిషన్ కావాలి అది అని అంటే ఖచ్చితంగా కవుతా అని చెప్పి అప్పుడు నువ్వు భలే మంచిదని కవుతాను అంటే ఎవరైతే పేరెంట్స్ మీద ఎక్కువ చూపిస్తారో వాళ్ళని నిజంగా ఇట్లాంటిది వాడు ఎన్ని ఏదో చేస్తలు చేసినా ఇది ఒక్క పాయింట్ మీద నాకు ఓకే గుడ్ అనుకుంటారు. సో ఇప్పుడు ఇది ఒకటి చెప్పాను కదా, వీడియో చూస్తామండి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వీళ్ళ ఊరికి ఎందుకు వెళ్ళను, ఇస్మార్ట్ జోడీలో కూడా నా పరువు తీసింది. ఆ రోజు నీ సీరియస్ చూసినాం, ఏంది పిల్లడికి కంపులు లేపుతుంది అన్నని. అంటే తర్వాత మళ్ళీ డిస్కస్ చేయలేదు, నేను చెప్పింది లేదా ఎమోషనల్ చెప్పేసింది, మాది రాడనేసి ఏడుస్తూ ఉందనేసి. బాధ ఉంటుంది కవితకి మనసులో, అయ్యో అది నా ఇంటికి రాడు అది. నేను ఎందుకు రానయ్యా స్వామి, నేను ఇంటికి వెళ్తాను, వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళ ఇంట్లో ఉంటాను, అంతా బాగుంటుంది, మా రిలేషన్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. నేనంటే వాళ్ళ అమ్మకి ఇష్టము, అదే మా అత్తకి ఇష్టం, మా మామకి ఇష్టం, అందరూ బాగా మాట్లాడతాం. బట్ నేను ఎక్కువ కన్వర్జేషన్ చేయను పెద్దవాళ్ళతో. ఏదైనా మాట్లాడితే గంట మాట్లాడతాం, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడితే వెటకరంగా అన్ని గంట మాట్లాడతాను. ఎప్పుడో ఒకసారి రేరుగా మాట్లాడితే నాకు పెద్దవాళ్ళతో మాట్లాడడం నా వల్ల కాదు. నేను ఎందుకంటే ఇప్పుడు నేను పిల్లలా ఫీల్ అవుతాను, దానివల్ల మాట్లాడను. ఎందుకు పోను అనేసి ఎందుకు ఫీల్ అవుతుందంటే నేను వెళ్తే ఆ ఒక్క రోజులో వచ్చేస్తా, అది ప్రాబ్లం. 99% నేను వెళ్ళిన రోజు వచ్చేస్తా. ఎందుకంటే కాదు వెళ్ళే ముందే మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అన్న ప్రాబ్లం చెప్తా వినండి. కవితకి ఎన్నిసార్లు చెప్పినా కూడా అయినా కూడా ఆడవాళ్ళు అర్థం చేసుకోరు. ఏంటంటే నాకు ఇంటర్నెట్ లేకపోతే పని జరగదు, అక్కడ ఇంటర్నెట్ రాదు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఉంటే ఇంటర్నెట్ రాదు, చిన్న పల్లెటూరు అవ్వడం వల్ల ఇంట్లో ఉంటే ఇంటర్నెట్ రాకపోవడం వల్ల నాకు 24 గంటల మొబైల్ చూడకపోతే నా వల్ల కాదు. ఏదో పని ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఇంటర్నెట్ రాకపోతే నాకు అక్కడ బోర్ కొడుతూ ఉంటుంది. దానికోసం బతిలాడి వచ్చేసినా ఇలా బాధ అనిపిస్తుంది. బట్ చాలాసార్లు నేను ఎన్నిసార్లు ఉండలేదు కదా 2-3 రోజులు లేదా ఈ మధ్య లేదులే. ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో ఉన్నాను కానీ అప్పుడంటే కొంచెం సబ్స్క్రైబర్లు తక్కువ కదా. ఇప్పుడంటే ఇంటర్నెట్ అవసరం. ఒక రోజు ఎప్పుడో ఒక రోజు పోయి 10 రోజులు ఉండొచ్చు డిఫరెన్స్ ఉంది. అందుకు తప్పించి నాకేం లేదు, చెప్పి జాగ్రత్తగా అందరితో బతిలాడుకొని చెప్పుకొని వస్తాను, లేదు మా పని ఉంది అది ఇది. అట్లా ఏం లేదు, మనస్పర్ధలు గినస్పర్ధలు ఏం లేదు, అంతా హ్యాపీగా ఉంటాం. నేను ఇంకా చాలా బాగుంటాను అందరితో, నాకు అసలు ఏం మనస్పర్ధలు ఏం లేదు. అంతేగాని వాళ్ళ ఇంటికి పోకూడదని కాదు. కవిత ఆడ చెప్పిన వాళ్ళ నుంచి నాకు ప్రశ్నలకు మెసేజ్ వస్తాయి, ఎందుకన్నా నువ్వు వాళ్ళ ఇంటికి పోవు, ఇలా ఈ స్మార్ట్ వీడియోలు రీల్స్ వైరల్ అవుతున్నాయి, ఇప్పుడు కూడా మెసేజ్ చేస్తారు, అన్న ఎందుకన్నా కవిత అక్కని బాధపడతావు, కవిత ఒక్క వాళ్ళ ఇంటికి ఎందుకు పోవన్న, వాళ్ళకంటే ఎందుకు పడదన్నా నీకు అంటారు. నాకెందుకు పడదయ్యా స్వామి, బాగానే ఉంటాం. బట్ నాకు ఇంటర్నెట్ ప్రాబ్లం అని నేను ఆ రోజు కారు వస్తాను, అందరికి చెప్పి బదులాడుకొని వస్తా, హట్ అవద్దని. అంతకుమించి ఏరేది ఏం లేదు. అది కనే కాదు, మాకు కూడా ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తుంది అడిగి వెళ్తే, ఎందుకంటే ఫోన్ చేయడానికి కూడా కష్టం, వాట్సాప్ కాల్ అసలు రావు. నాకు ఏదో ఒకటి ఉంటుంది ఆ రోజు ఇన్స్టాగ్రామ్ చూడాలనో, ఇన్స్టాగ్రామ్ రీల్ చేయాలనో, లేకుంటే ఇది ఒక క్రికెట్ మ్యాచ్ అనో, సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక ప్రమోషన్ అనో, ఏదో ఒక యూట్యూబ్ అనో ఏదో ఒకటి ఉంటుంది. అండ్ లేదా నేను టైం పాస్ అయిన వాళ్ళు నా వల్ల కాదు, ఫోన్ అలవాటు అయింది నాకు 15 సంవత్సరాల నుంచి. మామూలుగా అది ప్రాబ్లం ఏంటంటే కూర్చుంటే వాళ్ళు ఇసుగొచ్చి ఎప్పుడు ఆపుతారా ఆయన మాట్లాడతా అనేదాకా మాట్లాడుతాడు, మాట్లాడకపోతే వీడు అసలు మాట్లాడు అట్లా అనుకుంటారు. సో అతివృష్టి అనావృష్టి. అందుకు నేను వాళ్ళ ఇంటికి పోయినా కూడా త్వరగా వస్తా, కానీ వాళ్ళ అమ్మ నాన్నతో నాకేదో గొడవ అది ఏం లేదు, మేమందరం చాలా హ్యాపీగా ఉంటాం. అంటే నువ్వు చెప్పింది అట్టుంది, గొడవ వేసుకుని మా అమ్మ నువ్వేం చెప్పి నువ్వు ఇస్మార్ట్ జోడీలు తెలుసా, కానీ అది నా ఇంటికి రాడు, మా అదే చెప్పి నువ్వు ఏడుస్తూ చెబితే ఏం అర్థం, ఈడేదో గొడవ వేసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నచ్చకో కట్నం డబ్బులు తక్కువ ఇచ్చాను ఇట్లా అనుకుంటారు చూసే వాళ్ళకి. అసలు చాలా ఇదండి బాబు, నీకు తెలీదు అని అదొక స్ట్రాటజీ అనుకుంటారు జనాలు. ఎట్లా తెలుసా, మంచి వాళ్ళని కూడా స్ట్రాటజీలు అన్నట్టు అనుకుంటారు కదా. మామూలుగా అదేదో అసలు ఏ డిస్కషన్ లేదు, కట్నం వద్దనే చెప్పాడు. మా ఎవరైనా ఏమంటారు, ఏమి ఇస్తున్నారు, ఎంత బంగారం అనేది తెలుసుకుంటారు మగ పిల్లలు కానీ, మగ పిల్లల తరఫున. నేను కూడా ఏం చెప్పలేదు, మీరు ఏం చెప్పలేదు. ఎవరైనా కట్నం ఎంత అడగలేదు, నేను అడగలేదు. నన్ను ఎందుకు అడుగుతారు, నేను మంచివాడిని, నాకు తెలుసు. హరీష్ నేను బైక్లో తిరిగితే కూడా నేను ఎప్పుడు కట్నం గురించి తీసుకోవద్దనే ఉండదు, అప్పుడు అదొక మంచి బిల్డప్గా ఉండదులే. నేను అసలు దాని గురించి డిస్కషన్ కూడా వచ్చేయలేదు. ఏ రోజు మా వైఫ్కి ఏమేమి బంగారం పెడుతుండ్రో కూడా నేను కనుక్కున్నా, అసలు నాకు ఇప్పటికీ తెలియదు, దాని గురించే ఎత్తలేవు. కానీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ స్థాయికి మించే
ఆ అమ్మాయికి ఏమి ఇచ్చుకోవాలి అవన్నీ ఇచ్చుకున్నారు తప్పించి నేను నా వైపు నుంచి ఇది కావాలి ఇది ఇవ్వండి. ఈవెన్ అబ్బాయిలు ఎట్లా చేయమన్నారు తెలుసు ఈ రోజు అందరు కాదు కొంతమంది నాకు చైన్ కావాలా నాకు బ్రాస్లెట్ కావాలని అడుగుతుర్రు. కానీ నేను కానీ నేను వద్దన్నా కదా, నాకు అసలు ఇంతవరకు వేసుకోవాలి. నాకు అసలు పెళ్లి రోజు మా నాన్న వేసిండు ఇంకా అదంతే బ్యాంక్ లో. నాకు అసలు నా పెళ్లి రోజు నా చేతులకు కానీ పారాణి కానీ నా చేతులకి ఒక్క బంగారం కానీ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ వీళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వేసినప్పుడు జలదరిచ్చింది అనమాట ఒళ్ళంతా. నా వల్ల కదా బంగారం అంటే నా పడదనమాట. అది తప్పించిన తోడు నా ఒంటి మీద ఒక్క క్షణం కూడా బంగారం లేదు. ఆ ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు చైన్ వేసుకుంటా తప్ప నా లైఫ్ లో బంగారం వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది వేసుకుంటా కదా, దీన్ని కూడా ఇన్నప్ప సామాన్ అంటారు. నా వల్ల కదా బంగారం అంటే నచ్చదు. అట్లా నేను కట్నం గురించి కూడా ఆలోచన. నాకేం గొడవలు వస్తుంది, నాకు ఏ గొడవలు, అందరూ అంటే నాకు ఇష్టం, అందరూ బాగుండాలి. కానీ నాకేంటంటే ఆ ఇంటర్నెట్ రాదు. అండ్ వాళ్ళందరూ వీళ్ళేమో కలిసి బాగా సరదాగా జామున ఆడుకుంటూ ఉంటారు, నేను ఆడుకోను. నాకు ఈ ఫోన్ ఉంటే చాలు నాకు అన్నట్టు ఉంటాను. నేను కొంచెం ఎంత జీవిని దానివల్ల ఏంటంటే వీళ్ళందరూ కలుసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నేను ఎంజాయ్ చేయలేను, ఎట్టగా పెద్ద కలవను. దానివల్ల నేను పోయిన వెంటనే వస్తాను తప్పించి ఏ గొడవ లేదు. అది దట్స్ ఇట్. ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఏమర్థమని చెప్పు, మా ఆది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫోన్. వీళ్ళ అమ్మ నాన్నకి పెళ్లి రోజు వీడియోలో అందరూ కన్ఫ్యూజ్ అయ్యి కామెంట్స్ చేసింది, అందరూ తెగ పొగిడింది ఏంటంటే 5 మంది ఆడపిల్లలు ఉండబట్టమ్మా మీరు ఆడపిల్లలు కాబట్టి చేశారను. అయ్యా వీళ్ళు 5 మంది ఆడపిల్లలు కాదు, వీళ్ళు 4 ఆడపిల్లలు. 5 మంది ఆడపిల్లని హరితను కూడా ఆడపిల్లలు చేర్చేశారయ్యా. కాదయ్యా, హరిత అనే అమ్మాయి వీళ్ళ అన్న భార్య, వీళ్ళ వదిన. ఆ అమ్మాయి కూడా కలిసి వీళ్ళ అమ్మతో ఉండేసరికి వీళ్ళందరూ కలిసి 5 మంది ఆడపిల్లలు ఉండబట్టి బంగారంటోళ్ళు కాబట్టి మీరు అమ్మ నాన్నకి పెళ్లి చేయగలిగారు అన్నారు. కాదు, వీళ్ళ అన్న కూడా బంగారంటి వ్యక్తే కాబట్టి చేయగలిగారు. వీళ్ళందరూ 5 మంది చాలా కలిసిమెలిసి గంటలు నసబెట్టేటట్టు అల్లుళ్ళుగా మాకు అండ్ కోడలుగా వీళ్ళ హరితకి నసబెట్టేటట్టుగా గంటలు ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పటికి కూడా వీళ్ళ అక్కలు వీళ్ళ అన్న. కాబట్టి ఇంత అన్యోన్యంగా ఉన్నారు కాబట్టి చేయగలిగారు పెళ్లి రోజు. వీళ్ళు 5 మంది అక్క చెల్లెలు కాదు, 4 అమ్మాయి ఒక అన్న. అది మొత్తం 5 మంది, 4 అమ్మాయిలు. 5 మంది అమ్మాయిలు అన్నారు. చెప్పా కదా పాపము హరిత మీరందరు నిలబడ్డారు కదా, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అల్లుళ్ళు కోడళ్ళు. ఏమో చెప్పినా కూడా కామెంట్స్ కింద చూడాల 5 మంది ఆడపిల్లలు 5 మంది ఆడపిల్లలు అన్నారు. 5 మంది ఆడపిల్లలు అనేది ఏం లేదు కానీ ఆడపిల్లలు ఉండబట్టే అదే వాళ్ళ ఉద్దేశం. సో మా గొప్పతనం కంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళ గొప్పతనమే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళందరూ సపోర్ట్ లేకపోతే మేము చేసి ఉండేవాళ్ళం. ఎందుకులే ఇప్పుడు అంటే ఇంకేం చేస్తారు అంతే కదా. అయితే ఈ 5గురిలో ఒక్కరు మా హరిత గాని నువ్వు గాని మా పెద్ద బాబు గాని 2వ బాబు గాని 3వ బాబు గాని ఎవరో ఒకరు ఏముంది ఇప్పుడు అది అసలు ఏది జరగదు. కాదని చేయలేరు. మా ఇంటికి వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు మాకంటే కూడా. మా ఇంటికి వచ్చిన అమ్మాయి కూడా గొప్పదే. ఎవరికి వాళ్ళు గొప్ప. అది వీడియో అంత బాగున్నాం. ఫర్దర్గా కూడా మంచి ప్లాన్లు ఉన్నాయి, మంచి ఉన్నాయి. కవితకి వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. అంటే నాకు ఎవరికైనా ఎందుకు ఇష్టం ఉండదు అట్లానే కాదు, అంటే ఇష్టం ఉండేది వేరు కవిత. కొంతమందికి ఉంటుంది కానీ ఆ ఉండింది లోపలే పెట్టుకొని అది ఎక్స్ప్రెస్ చేయరు. ఈ అన్ని రోజులకి లోపలే ఉంటుంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకి మన ప్రేమని ఏదో ఒక టైంలో ఎక్స్ప్రెస్ చేయాలి, ఏదో ఒక రూపంలో. అది కన్నీళ్ళ రూపంలో అవ్వచ్చు, వాళ్ళకి సంబంధం వచ్చినప్పుడు వాళ్ళకి భుజం తట్టడం కావచ్చు, వాళ్ళకి ఉండడం కావచ్చు. ఏదైనా ఒక కన్సర్న్ తీసుకొని ఒక 10 నిమిషాలు ఫోన్ మాట్లాడినప్పుడు, ఎప్పుడు మాట్లాడిన విధంగా ఒకసారి మాట్లాడినప్పుడు కానీ. ఇప్పుడు నాకేమంటే నాకు ఎప్పుడో ఒకసారి మా నాన్నతో ఒకసారి మాట్లాడాను నేను బళ్ళారిలో ఉన్నప్పుడు. సరదాగా మాట్లాడినప్పుడు ఏరా నీ పరిస్థితి అని మా నాన్న బాధపడతా ఉంటే నేను చెప్పిన, నీకేం దిగులేదన్నా నా గురించి వదిలేసి అని. ఒకరోజు నేను మనస్ఫూర్తి మాట్లాడినా. అలాంటి మూమెంట్స్ ఫ్యామిలీకి పేరెంట్స్కి ఇష్టం. అవి ఇస్తే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. అలాగే మన ప్రేమని వీళ్ళు 5 మంది కలిసి పెళ్లి రోజు చేశారు సార్, అది ప్రేమ. వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. బట్ ఇలాంటి జరిగినప్పుడు అరే పెళ్ళి ఇన్ని రోజులైనా మనవాళ్ళు ఎంత పెట్టినా కూడా వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ లాగే మా మీద కూడా ఇంకా ప్రేమ ఉందిరా వీళ్ళకని అది ఇంకొన్ని రోజులు ఎక్కువ బతికిస్తుంది పేరెంట్స్ని. అది నాకు ఇష్టం. కవితలో కూడా లేదు మా వాళ్ళు అందరూ రమ్మని పిలుస్తున్నా కానీ మా అమ్మ మా నాన్నే రారు. అంటే ఇంక ఇప్పుడు మా నాన్నమ్మకి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఆమె కోసం ఉండాలి. ఆ చేను ఆ పొలాలు ఏదో అయిపోతాయి అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉంటారు. సో అందరు రమ్మంటారు. ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా కానీ వెళ్ళి చూపించడము, మా అన్న కానీ అంతా బాగా చూసుకుంటారు. వాళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళే రారు. వాళ్ళకి ఏంటంటే మా అమ్మమ్మకి ఏజ్ అయిపోయింది కాబట్టి ఆమె ఎక్కడ రాలేదు కాబట్టి ఆమెను చూసుకున్నట్టుగా ఆమె ఫుడ్ కోసం ఆమెకి ఏదైనా బాత్రూమ్కి ఇబ్బంది అయినా అట్లనే చూసుకోవాలి కాబట్టి ఉండాల్సి వస్తుంది.